ఈ వీడియోలో మనం 3 రకాల పైపింగ్స్ కవర్ చేద్దాము. ఒకటేమో థ్రెడ్ లేకుండా పైపింగ్, ఇంకొకటేమో ఇన్విజిబుల్ పైపింగ్, ఇంకొకటేమో థ్రెడ్ పైపింగ్ 3 అండ్ వాటిని ఎట్లా స్టిచ్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఇది బిగినర్ సిరీస్ లో 6th వీడియో. పైపింగ్స్ మనం స్ట్రైట్ పీస్లతోని స్టిచ్ చేసుకోవచ్చు, క్రాస్ పీస్లతోని స్టిచ్ చేసుకోవచ్చు. నార్మల్ గా అయితే నెక్స్ దగ్గర క్రాస్ పీస్లతో తీసుకుంటే బెటర్ అండ్ స్లీవ్స్ దగ్గర నడుం దగ్గర వేసుకోవాలి అని అనుకున్నప్పుడు మనం స్ట్రైట్ పీస్ తీసుకున్నా కూడా ఏం కాదు. జనరల్ గా అయితే క్రాస్ పీస్ తోని మనం ఎక్కడైనా పైపింగ్ చేసుకోవచ్చు. క్రాస్ పీస్ లో ఎట్లా తీసుకోవాలి, ఒకటికొకటి ఎట్లా అటాచ్ చేసుకోవాలి నేను లాస్ట్ వీడియోలో చెప్పిన. సో ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, అది ఐ బటన్ లో ఇస్తాను చూడండి. ముందుగా మనం ఎంత పైపింగ్ లెంత్ రెడీ చేసుకోవాలని అనుకుంటున్నామో దానికి తగ్గట్టుగా మనం పీసెస్ తీసుకోవాలి. కొంచెం లెంత్ ఎక్కువనే తీసుకోండి. ఇట్లా ఒకదానికి ఒకటి అటాచ్ చేసుకొని పెద్ద పీస్ లాగా రెడీ చేసుకోండి. ముందుగా మనం థ్రెడ్ లేకుండా పైపింగ్ ఎట్లా చేద్దామో చూద్దాం. ఇక్కడ నేను స్ట్రైట్ పీస్ తీసుకున్న. సేమ్ మెథడ్ లో మనం నెక్స్ట్ కూడా అప్లై చేయొచ్చు. ముందుగా మనం తీసుకున్న ఫ్యాబ్రిక్ మంచి వైపు మనకు కనిపించేలాగా పెట్టి దాని తర్వాత మనం అటాచ్ చేసుకున్న ఈ క్రాస్ పీసెస్ ఉన్నాయి కదా వాటిని వీటి పైన పెట్టాలి. పెట్టేటప్పుడు ఆ లోపల మనం ఒక పీస్కి ఒక పీస్ అటాచ్ చేసుకున్నప్పుడు ఖర్చు ఉంటుంది కదా, ఆ కుట్టు ఉంటుంది కదా, అది మనకు కనిపించేలాగా పెట్టండి. ఈ మెథడ్ అయిపోయిన తర్వాత నేను ఇన్విజిబుల్ పైపింగ్ కూడా చెప్తాను. సో ఫస్ట్ అయితే ఈ మెథడ్ చూసేయండి. ఈ మెథడ్లో ఏంటంటే మనం ఫ్యాబ్రిక్ ఫోల్డ్ చేసి కుట్టుకుంటాం కాబట్టి మనం 1.2 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది. అంటే 1.5 ఇంచ్ విడ్త్ తీసుకోవాలి. ఈ ఫ్యాబ్రిక్ పైన ఇట్లా పెట్టేసి ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే ఒకటి, పీసెస్ని జాయిన్ చేసిన కుట్టు ఉంటుంది కదా అది మన వైపు కనిపించేలాగా పెట్టుకోవాలి అంతే. సో ఇక్కడ ఎంత వరకు స్టిచ్ చేసుకోవాలి అంటే 2 పాయింట్స్ అంటే 1/2 ఇంచు ఇట్లా మార్క్ చేసుకొని కావాలంటే స్కేల్తో ఒక లైన్ కొట్టుకొని అదే లైన్ మీద స్టిచ్ చేసుకోండి. ఇట్లా ఇప్పుడు ఎక్స్ట్రాలు కట్ చేసుకొని మనం ఇందులో థ్రెడ్ ఏం ఇన్సర్ట్ చేయట్లేదు, అయినా మస్తు నీట్గా వస్తుంది చూడండి. ఓన్లీ 2 పాయింట్సే. వితౌట్ థ్రెడ్ కూడా అంటే థ్రెడ్ లేకుండా కూడా మనకి సన్నగా పైపింగ్ చేసుకోవచ్చు. నేను బిగినర్స్కి అర్థం కావాలని చెప్పి ఒక చిన్న పీస్తోనే అట్లా ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. ఇదే మెథడ్ నేర్చుకుంటే మనం నెక్స్ట్ అయినా ఎటువంటి పైపింగ్స్ అయినా చేసేయచ్చు. సో స్కిప్ చేయకుండా చూడండి, చాలా ఈజీగా ఉంటుంది. ఇట్లా 2 సార్లు ప్రాక్టీస్ చేసి పెట్టుకుంటే మనం ఎప్పుడు కన్ఫ్యూజ్ అవ్వం. ఇప్పుడు ఈ ఫ్యాబ్రిక్ని మన రైట్ సైడ్ తిప్పేయాలి. ఆ ఖర్చుతో సహా మనకి ఎంత పైపింగ్ కావాలి అంటే ఎంత సన్నగా కావాలి, ఎంత లావుగా కావాలి అనుకుంటే దాన్ని బట్టి మనం ఫోల్డ్ చేసుకోవచ్చు. ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా ఫోల్డ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇంకో రూల్ ఏంటంటే మనం ఇప్పుడు మళ్ళీ పైపింగ్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకుంటాం కదా, ఆ స్టిచ్ అనేది పైపింగ్ మీద పడకుండా లెఫ్ట్ సైడ్ ఫ్యాబ్రిక్ ఉంది కదా అంటే ఒరిజినల్ ఫ్యాబ్రిక్ దాని మీద పడేలాగా స్టిచ్ చేసుకోవాలి. బిగినర్స్ కొంచెం స్లోగా స్టిచ్ చేయండి. ఇట్లా చిన్న చిన్నవి నేర్చుకుంటే మనకి ఈజీగా గుర్తుండిపోతే. మీకు ఏ డౌట్స్ ఉన్నా కింద కామెంట్ చేయండి, నేను వాటి మీద వీడియోస్ చేస్తాను. నేను ఇది ఒక సిరీస్ లాగా చేస్తున్నా కాబట్టి బిగినర్స్కి ఏ డౌట్ ఉన్నా కింద కామెంట్ చేస్తే అందరికి యూజ్ అవుతుంది, ఎవరు నేర్చుకోవాలనుకున్న వాళ్ళకి. పైపింగ్ మీద స్టిచ్ పడద్దు, పడితే అది అంటే అతుక్కుపోయినట్టు ఉంటుంది. చూడండి నేను ఇక్కడ రెడ్ కలర్ ఫ్యాబ్రిక్ పట్టీ మీద నేను స్టిచ్ చేయలేదు. సో ఇప్పుడు ఈ పట్టీని మనం లోపలికి మలిచి ఫోల్డ్ చేసుకోవాలి. అంటే ఇక్కడ మనం ఇన్విజిబుల్ పైపింగ్ స్టిచ్ చేయట్లేదు కదా. ఈ మెథడ్ ఎక్కడ యూజ్ అవుతుందంటే మనం లైనింగ్స్ యూజ్ చేయం కదా, వాటికి లైనింగ్స్ వేసినా కూడా మనం ఇన్విజిబుల్గా స్టిచ్ చేయాలి అనుకున్నప్పుడు ఇట్లా స్టిచ్ చేసుకోవచ్చు. మన స్లీవ్స్కి ఎక్కడైనా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు ఇట్లా తిప్పుకొని మిగిలిన ఫ్యాబ్రిక్ ఉంది కదా అది మనకి ఎంత విడ్త్ కావాలంటే అంత విడ్త్ ఫోల్డ్ చేసుకొని కుట్టుకోవాలి, ఒక స్టిచ్ చేసుకోవాలి. మీరు కావాలంటే ఇట్లా ఫోల్డ్ చేసుకొని హెమ్మింగ్ కూడా చేసుకోవచ్చు. హెమ్మింగ్ చేసుకోవాలి అని అంటే మనం స్టిచ్ లెంత్ కొంచెం ఎక్కువ పెట్టుకొని లూజ్ స్టిచ్ చేసుకొని ఆ తర్వాత చేత్తోని హెమ్మింగ్ చేసుకోవచ్చు. చూడండి ఎంత ఈజీగా ఉందో. ఇప్పుడు ఇన్విజిబుల్ పైపింగ్ చూద్దాము, అది కూడా అంతే ఈజీగా చెప్తాను. ఇదే క్లాత్కి ఇటువైపు చూపిస్తాను మీకు అర్థం కావడం కోసం, అంటే డిఫరెన్స్ అర్థమవుతుంది కదా దానికోసం. కొంచెం యూజ్ అయినా కూడా లైక్ చేయండి, అప్పుడే నా ఛానల్కి గ్రోత్ ఉంటుంది. ఇట్లాంటి మంచి మంచి వీడియోస్ చేస్తాను. బిగినర్స్ అయితే ఇట్లా ఈ సింగిల్ పాదం తీసుకోండి, చాలా బాగా యూజ్ అవుతుంది మనకి. ఈ ఒక్క పాదంతోని మనం ఇన్విజిబుల్ పైపింగ్, ఇన్విజిబుల్ జిప్ స్టిచ్ చేసుకోవచ్చు, ఇంకా మగ్గం వర్క్స్ స్టిచ్ చేసుకోవచ్చు, పోట్లీ బటన్ స్టిచ్ చేసుకోవచ్చు. సో ఇది ఒక్కటి మనకి 50 రూపీస్ అట్లా దొరుకుతుంది, తీసుకుంటే బెటర్. ఇప్పుడు నేను నార్మల్ పాదం తీసేసి ఆ సింగిల్ ఫుట్ పాదం పెట్టేసిన. ఇది పైపింగ్ థ్రెడ్, దీంట్లో కూడా నెంబర్స్ ఉంటాయి.
సో, మీరు ఏ నంబర్ అయినా యూజ్ చేసుకోవచ్చు. 12 నంబర్ అయితే ఇంకొంచెం సన్నగొస్తది. కానీ ప్రస్తుతానికి నా దగ్గర ఇదే ఉంది. మనకెంత లెంత్ కావాలో దానికంటే కొంచెం ఎక్కువ తీసుకోండి. ఈ థ్రెడ్ అనేది మనం తీసుకున్న ఈ క్రాస్ పీస్ ఉంది కదా! దీని మధ్యలో పెట్టండి. కావాలంటే జారిపోకుండా పైన థ్రెడ్‌కి ఒక ముడి వేసుకోండి. నేనిక్కడ ఎయలేదు. ఇట్లా మధ్యలో వచ్చేలాగా పెట్టండి. ఖర్చు ఈక్వల్ ఉండాలి మొత్తం. అప్పుడే మనకి అంటే ఒక కాడ ఎక్కువ, ఒక కాడ తక్కువ కాకుండా ఉంటది. జస్ట్ ఇట్లా ఫోల్డ్ చేసుకొని పోటు కోసం కొంచెం లాగుతూ ఉండండి. ఇక్కడ ఈ క్రాస్ పీస్‌ల ఖర్చులు ఉన్నాయి గదా! అంటే ఒకదానికొకటి జాయిన్ చేసినయి అవి ఉన్నాయి గదా! అక్కడ బల్క్‌గా అంటే లావుగా రాకుండా వాటిని ఎటు అటే అంటే అటు సైడ్‌ది అటు సైడే, ఇటు సైడ్‌ది ఇటు సైడే అనేసి దాంట్లో మధ్యలో థ్రెడ్ పెట్టేసి స్టిచ్ చేసుకుంటూ వచ్చేయండి. ఇక్కడ థ్రెడ్ ఎగువ దిగువ కాకుండా ఉండాలి అంటే కొంచెం ఇట్లా అంటే స్ట్రెయిట్‌గా పెట్టకుండా పైపింగ్‌దనేది కొంచెం కుడి చేతి వైపు కొంచెం తిప్పి స్టిచ్ చేసుకుంటూ వస్తే పైపింగ్ అనేది కొంచెం టైట్‌గా వస్తది. సో, ఇట్లా ఎక్స్‌ట్రాలన్నీ కట్ చేసుకొని ఇక్కడ మధ్యలో ఖర్చు దగ్గర కొంచెం ఎగువ దిగువ ఉంది కదా! అది కట్ చేసుకోండి. ఈక్వల్‌గా ఉండేలాగా చూసుకోండి. పైనుంచి కింది వరకు మన ఖర్చు ఈక్వల్ ఉండేటట్టు చూసుకోండి. ఇప్పుడు ఏం లేదు. ఇదే పీస్ అట్లనే మనకి మంచి వైపు మనకు కనిపించేలాగా పెట్టేసుకొని దాని మీద ఖర్చేమో ఖర్చు సైడే ఉండాలి. మన పైపింగ్ ఉంది గదా! ఆ పైపింగ్ థ్రెడ్ ఉంది గదా! ఆ థ్రెడ్ లెఫ్ట్ సైడ్ ఉండాలి. అంటే చూడండి వీడియోలాగా పెట్టేసి ఒక స్టిచ్ ఏసుకోండి. ఇప్పటి స్టిచ్ గూడా అదే స్టిచ్ పైన పడాలి. అంతే. ఏమైనా సజెషన్స్ ఉన్నా, డౌట్స్ ఉన్నా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇప్పుడు ఎక్స్‌ట్రాలంతా కట్ చేసుకోండి. ఖర్చు గూడా ఇప్పుడు మనకి ఎంత కావాలంటే అంత కట్ చేసుకోవచ్చు. ఎగువ దిగువ అయితే చూడండి. పైపింగ్ టైట్ ఉండేటట్టు చూసుకోండి అంతే. యాక్చువల్‌గా ఇన్విజిబుల్ పైపింగ్ ఒరిజినల్‌కి, లైనింగ్‌కి మధ్యలో పెట్టి స్టిచ్ చేస్తాం గదా! ఇక్కడ నేను 2 సేమ్ ఫ్యాబ్రిక్‌తోని చూపిస్తున్నా. మీరు మాత్రం ఫస్ట్ ఒరిజినల్ ఫ్యాబ్రిక్‌కి ఇదే మెథడ్‌లో అటాచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ ఫ్యాబ్రిక్ తీసుకోవాలి. ఇప్పుడు లైనింగ్ ఫ్యాబ్రిక్ తీసుకొని మనం రెడీ చేసుకున్న దాని మీద పెట్టి స్టిచ్ చేయడమే. ఎందుకంటే లైనింగ్‌కి మంచి వైపుకి, లోపల వైపుకి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు కాబట్టి సో, ఇట్లా దాని మీద పెట్టి స్టిచ్ చేయడమే. ఇట్లా మనకి ఎక్కడ స్టిచ్ పడిందో కనిపించట్లేదు అనంటే ఇట్లా పెట్టి దీన్నే ఉల్టా తిప్పి స్టిచ్ చేసుకుంటే సరిపోతది. ఇది ముందు పెట్టేసి దీనిపైన ఇది ఇట్లా ఉల్టా పెట్టేసి ఇదే లైన్ మీద స్టిచ్ చేసుకుంటూ అంటే ఆల్రెడీ స్టిచ్ ఉంది కదా! దాని మీదనే స్టిచ్ చేసుకుంటూ వస్తే సరిపోతుంది. అంతే ఇప్పుడు ఏ బ్లౌజెస్‌కైనా సేమ్ మెథడ్‌లో స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఇట్లా ఓపెన్ చేస్తే సరిపోతుంది. చూడండి ఇన్విజిబుల్ పైపింగ్ ఎంత నీట్‌గా వచ్చిందో. ఇట్లా ఓపెన్ చేస్తే మనకి అటు ఖర్చు కనిపించదు, ఇటు ఖర్చు కనిపించదు. ఈ విజిబుల్ పైపింగ్‌కి అయితేనేమో మనకి ఖర్చు కనిపిస్తుంది కదా! దీనికి చూడండి. అంటే ఇదొకటి లైనింగ్ వైపు, ఒకటి ఒరిజినల్ వైపు. మనకి ఎటు నుంచి చూసినా మనకు కనిపించదు. అర్థమైందనే అనుకుంటున్నాను. దీంట్లోనే మనం ఫస్ట్ చెప్పిన మెథడ్ ఉంది కదా! దాంట్లోనే థ్రెడ్ పెట్టి స్టిచ్ చేసుకోవచ్చు. అంటే అదొక మెథడ్. ఈ 3 మెథడ్స్ నేర్చుకుంటే చాలు మనం వేటికైనా పైపింగ్ చేసుకోవచ్చు. మనం తర్వాత వీడియోస్‌లో గూడా డ్రెసెస్‌ని బట్టి ఇంకా అంటే స్క్వేర్ నెక్స్‌కి గానీ, రౌండ్ తిరిగే దగ్గర ఎట్లాంటి టెక్నిక్స్‌తోని యూజ్ చేసుకోవాలో తర్వాత వీడియోస్‌లో చెప్తూ ఉంటాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతుంది అనిపిస్తే షేర్ చేయండి. మీకు ఏ డౌట్ ఉన్నా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. బిగినర్ సీరీసే కాకుండా డిఫరెంట్ మోడల్స్ గూడా పోస్ట్ చేస్తాను తర్వాత. వీడియో ఎంతవరకు క్లియర్ ఉందనేది కామెంట్‌లో చెప్పండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.